అవును. అటు హైవే వైపు, నేషనల్ హైవే వైపు డెవలప్ అయింది ఊరు, హ్మ్. ఇటు డెవలప్ అయింది. ఒక రకంగా అమరావతి పుణ్యం అనాలా దాన్ని? అంతే, రాజధాని పుణ్యం. అదే. అది పోవడం అన్నటువంటిది నచ్చనటువంటి మొట్టమొదటి ఊరు అంటే ఆ ఫలాన్ని అందుకుని పోగొట్టుకున్న ఊరు మంగళగిరి. అక్కడున్న ప్రతి వ్యాపారస్తుడి మదిలో కూడా ఆ ఫీలింగ్ ఉంది. అందుకనినే ఇదివరకు ఎప్పుడు అక్కడ తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో తప్పించి. మిగతా అది మ్యాక్సిమం అప్పుడు అక్కడ కమ్యూనిస్టులో కాంగ్రెస్ గెలిచినటువంటిదే. అలాంటి చోట్ల ఫస్ట్ టైం ప్రో లోకేష్, తెలుగుదేశం అనే కంటే కూడా ప్రో లోకేష్ అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది అక్కడ. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్ వరుసనే 2 సార్లు పద్మశాలీలకు సీట్లు లేకుండా పోవటం, 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడం. వాస్తవంగా 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి బదులు బీసీకి ఇద్దాం అనుకున్నాను. లోకేష్ అక్కడ పోటీ చేస్తుండటం వల్ల అప్పుడు పాపం ఆవిడ ఆశ పెట్టుకుంది, ఎవరు పంచుపడతాను ఆవిడ అదే క్యాస్ట్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అది లోకేష్ అనౌన్స్ చేసేసాక ఇంకెవరు ఆపుతారు, అందుకని ఆగిపోయింది. పద్మశాలీలకు కూడా మళ్ళీ ఇంకా అనడానికి లేకుండా పోయింది తెలుగుదేశంలో ఉన్న పద్మశాలీలకి. వాస్తవంగా పద్మశాలీల్లో తెలుగుదేశానికి మంచి బలం ఉంటుంది, అది మిస్ అయింది. అది కాస్త ఎట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవటం అన్నటువంటి ఒక తేడా వచ్చింది. అలాగా అది లోకేష్ కి ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది గెలవడం అనేది. ఇప్పుడు అదే ఇతని కాన్సెప్ట్ ఏంటి, జగన్ కాన్సెప్ట్ అలా వాళ్ళని అంటే 10 ఏళ్ల నుంచి మీకు దూరమైంది, ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని మీకే ఇచ్చాను కదా, అందులో కొండ్రు కమల వాళ్ళ ఇప్పుడు కోడలే కదా, కూతురు మురుగుడు కోడలు. కాబట్టి ఆ ఇద్దరు 2 కుటుంబాలంటే అక్కడ ఆ పద్మశాలిలో మంచి ఫెమిలియర్. ఆ విధంగా 2 కుటుంబాలకి సంబంధించిన మనిషి కావడం అన్నటువంటి దాని ద్వారా గంజీకి చిరంజీవికి మంచి పేరే ఉంది అక్కడ. కాకపోతే ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు కదా, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చేసేయడం, ఈ ఇంపాక్ట్ నుంచి అతను ఉన్నటువంటి ఇక్కడంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి ముగ్గురికి మధ్య.